గారు ఇప్పుడు ఏదైతే బీసీలో చైతన్యం మొదలైందో ఈ స్థానిక ఎలక్షన్స్ లో చూసుకుంటే కూడా చాలా వరకు పదవులైతే బీసీలే ఇటు చైర్మన్లుగా అదేవిధంగా వైస్ చైర్పర్సన్లుగా కూడా వాళ్ళే ఎక్కువ మంది ఉండటం కూడా మనం చూసాము. అయితే ఇది మరి తర్వాత జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ప్రభావం ఉండే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అవునండి, బీసీలో చైతన్యం వచ్చింది. ఇది సొంత పార్టీకే డబ్బా కొట్టుకోకుండా వాస్తవాలు మాట్లాడాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ కొన్ని పట్వారి పటేల్ రద్దు చేసి ఈ కొన్ని రిజర్వేషన్లు పెట్టి బీసీలో చైతన్యం ఆరంభించారు. ఎన్టీ రామారావు గారికి ఫస్ట్ క్రెడిట్ పోతుంది తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ బీహార్ లో కర్పూరి ఠాకూర్ వీళ్ళు ఉద్యమాలు కొన్ని, నార్త్ ఇండియాలో కొన్ని జరిగినాయి. తర్వాత మండల్ కమిషన్ కూడా అపాయింట్ చేసింది జనతా గవర్నమెంట్ టైంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు మండల్ కమిషన్. అందులో జనసంఘ హైయెస్ట్ ఓటర్, ఇప్పుడు బీజేపీ అవుతుందో అంతకుముందు హైయెస్ట్ లోక్సభ సభ్యులు 92 మంది. మండల్ కమిషన్ అది పెట్టింది జనతా గవర్నమెంట్ లో. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ జరిగింది కూడా విపి సింగ్ ప్రభుత్వంలో, దాని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది. విపి సింగ్ ప్రభుత్వం మద్దతు బీజేపీ, కాంగ్రెస్ కాదు. అది అయింది. తర్వాత గత 12 ఏళ్లుగా దేశ ప్రధాని మోడీ గారు బీసీ, అంతకుముందు ఎప్పుడు బీసీ ప్రధాని కాలేదు దేశానికి. గత 12 ఏళ్లుగా మోడీ ప్రధాని ఉన్నారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ గాని, టీడీపీ గాని, టీఆర్ఎస్ గాని ఒక్కసారి కూడా బీసీని ముఖ్యమంత్రి కానిగల. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50 ఏళ్లకు పైగా పరిపాలించింది, తెలుగు రాష్ట్రాల్లో 50 ఏళ్ళు పరిపాలించింది, కొద్దిగా తక్కువ, దాదాపు 100 ఏళ్ళు అది కలుపుకుంటే ఒక్క బీసీ ప్రధాని గాని, ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే. ఇప్పటికీ రేవంత్ రెడ్డి 12 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే ఏ బీసీ నాయకుడు, కాంగ్రెస్ లో ఉన్న ఏ నాయకుడు కూడా బీసీ కాకూడదు అని ప్రశ్నించడం లేదు. అది చాలా దౌర్భాగ్య పరిస్థితి. తర్వాత బీసీ ఇప్పుడు నిజంగా 61% మంది గెలవడం చాలా హర్షించదగ్గ విషయం, దాన్ని స్వాగతించాలి. బీజేపీ స్వాగతిస్తుంది. కానీ దాన్ని కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒక ఓసీని ప్రకటించుకొని ఓసీ ఓడిపోతే బీసీని చేసి చూసావా మేము బీసీని చేశాం అని చెప్పుకోవడం అది దగాకోరు మాటలు. ఏది నిజామాబాద్ కార్పొరేషన్ సమంతాని రెడ్డి అభ్యర్థిని బీసీగా మున్సిపల్ చైర్గా ముందే కాంగ్రెస్ ప్రకటించింది. ఆమె ఓడిపోయింది. 8,16,00,000 కట్టి కొంచెం కాంట్రవర్సీ అయ్యి 20 కోట్ల దాకా ఖర్చు అయినా గెలవలే ఆమె. అప్పుడు బీసీని మేయర్ చేశారు. దాన్ని స్వాగతిస్తాం. కానీ మేము బీసీని మీ కోసం చేశామంటే అది తప్పు. ఎందుకంటే ముందే నువ్వు బీసీని మేయర్గా ప్రకటించుంటే నిజామాబాద్ కు ఆ క్రెడిట్ నీకు దక్కేది. అది లేదు. అది తర్వాత ఇంకోటి, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అయ్యి ఉంటే 10% ముస్లింలు వృద్ధపడేవారు. ఈ బీసీలకు అవకాశం ఉండేది, ఇంత రాకపోయేది. మేము మొదటి నుంచి చెప్పేది బీజేపీ ఏంటంటే మత రాజకీయాలు కలపకండి, బీసీలో కలిపి బీసీలను ముంచకండి. పశ్చిమ బెంగాల్లో 154 ఎస్ఐ పోస్టులు బీసీలకు ఇస్తే మొత్తం ముస్లింలే. బీసీలను ముస్లింల బీసీ కలపడం తోటి మన హైదరాబాద్ జిహెచ్ఎంసీలో 150లో గత కేసీఆర్ ప్రభుత్వం జరిపిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 50 బీసీలకు రిజర్వేషన్ చేస్తే 32 ఎంఐఎం గెలుచుకుంది. 32 16-17 150లో 16-17 అసలైన బీసీలోకి వచ్చింది. ఇట్లా ఏంటంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్న బీజేపీ 2023 ఎలక్షన్లో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే ఆర్ కృష్ణయ్య గారు తప్ప మిగతా బీసీ నాయకులు ఎందుకు ఓపెన్ గా మద్దతు ప్రకటించదో వాళ్ళే ఆలోచించుకోవాలి. నిజంగా బీసీలకు రాజ్యాంగం కావాలంటే బీసీని ముఖ్యం. ఇప్పుడు బీజేపీలో కూడా బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు. బండారు దత్తాత్రేయ గవర్నర్ అయ్యారు, కేంద్ర మంత్రి ఎన్నోసార్లు అయ్యారు, బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఎంపీల సంఖ్య కూడా తీసుకోండి. బీజేపీలో ఉన్న 8 మంది ఎంపీలో బీసీలు ముగ్గురు ఉన్నారు. ఆ ప్రపోర్షన్ లో మిగతా కాంగ్రెస్ లో ఉండరు, బీఆర్ఎస్ లో అవకాశమే ఉండదు. అయినా ఏంటంటే ఈ వాస్తవాలను సమర్థించాల్సిన వాళ్ళు సమర్థించట్లేదు. అది కొంచెం బాధేస్తుంది. బీసీలో ఇలా గెలుపు రావడం స్వాగతించే విషయం. దీనికి ఇంకో కారణం ఇదేదో కేవలం ఉద్యమం ద్వారా వాస్తవాలు మాట్లాడాలి. ఆ ఎన్నికల్లో హంగులు రావడం తోటి, అవకాశవాద పొత్తులు రావడం తోటి దాంతో కొన్ని ఆడైనాయి. 32 రిజర్వేషన్ వస్తే 27 జనరల్ స్థానాలు, 35 రిజర్వేషన్ దారులు ఉంటే 27 జనరల్ స్థానాల్లో బీసీలకు ఇచ్చారు. అది మంచిది, ఏ పరిస్థితుల్లో వచ్చినా మంచిది. కానీ వాస్తవ విషయాలు గ్రహించాలి. నిజమైన బీసీ సమర్థించే పార్టీలను గుర్తించాలి. మాకు బెనిఫిట్ అవుతుంది, మాకు స్వార్థం అవుతుంది, నాకేంటి అని కోటా శ్రీనివాసరావు అన్నట్టు బీసీలకు అవకాశం లేని పార్టీలకు సమర్థించడం చాలా బాధాకరమైన విషయం. అంటే ఇప్పుడు బీసీలకి అవకాశం ఇవ్వకుండా ఏ పార్టీలు చేస్తున్నాయి మీ ఉద్దేశ ప్రకారం? బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారికి వస్తే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? కాంగ్రెస్ దేశంలో ఎప్పుడైనా బీసీని ప్రధానం చేసిందా? ఇప్పుడు అధికారులకు వస్తే బీసీని ప్రధానం చేస్తున్న నమ్మకం ఉందా? మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా నేనే ముఖ్యమంత్రిని తప్ప ఈసారి బీసీ చేస్తా అంటుందా?
వాళ్ళు చెప్పినే నేను చెప్పేది కాదు. సో ఇవి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. బీజేపీ అయితే కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ముస్లిం రాష్ట్రపతి అయిండు, ఎస్సీ రాష్ట్రపతి అయిండు, ఎస్టీ రాష్ట్రపతి మహిళ అయిండు. అన్ని వర్గాలు 5 మీకు క్లియర్ గా చెప్తా వినండి. సామాజిక సమరసత అంటే ఇది. ఒక ప్రధాని ఓసీ వాజ్పేయి, ఒక ప్రధాని బీసీ నరేంద్ర మోడీ, ఒక రాష్ట్రపతి ముస్లిం ఏపీజే అబ్దుల్ కలాం, ఒక రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎస్సీ, ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎస్టీ మహిళ. అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చేది బీజేపీ. ఇది సబ్కా సాత్ సబ్కా విషయాన్ని ఆచరించే చూపేది బీజేపీ. దీన్ని మనం అర్థం చేసుకొని గ్రహించాలి. అది